హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జమ్మూ పార్ట్ 2. సో గాయ్స్, జమ్మూ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయ్యాం. ఇంకా ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చేసాక చూడండి, ఎయిర్పోర్ట్ వ్యూ మాత్రం అమేజింగ్గా ఉంది అసలు. లక్కీ పాప లగేజ్ తీసుకుని జంప్. నెక్స్ట్ స్టెప్ ప్రీపెయిడ్ ట్యాక్సీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. జమ్మూలో మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్: ఫస్ట్ శ్రీ రఘునాథ్ మందిర్, నెక్స్ట్ అమర్ మహల్ మ్యూజియం, ఇంకా డైరెక్ట్ కాట్రా. 3 ప్లేసెస్కి ట్యాక్సీ చార్జెస్ 2500 తీసుకున్నారు. ఈ రోజుకి మన క్యాబ్ డ్రైవర్ సర్దార్జీ సీనియర్ సిటిజన్. క్యాబ్లో వెళ్తుంటే మనకి రోడ్ పక్కన ప్రతి 2 minutesకి ఒక టెంపుల్ కనిపిస్తుంది. ఆన్ ద వే చాలా టెంపుల్ స్కిప్ చేసామనిపించింది. క్యాబ్లో వెళ్తుంటే జమ్మూ ఇంకా డెవలప్ అవుతుంది స్లోగా అనిపించింది. బట్ నేచర్ అయితే సూపర్ కూల్గా ఉంది. ఎక్కడ చూసినా మన నేషనల్ ఫ్లాగ్సే కనిపిస్తున్నాయి. మేము వెళ్ళింది August 12th, అందుకేనేమో ఇండిపెండెన్స్ డే వైబ్స్ కనిపిస్తా ఉన్నాయి. జమ్మూ రివర్. లెఫ్ట్ లో చూస్తే గురుద్వార్ శ్రీ గురునానక్ దేవిజీ. ఇదేంటంటే గురునానక్ సాహెబ్ జ్ఞాపకార్థం నిర్మించబడిందంట. సిక్కులు పూజించే స్థలం. చాలా పెద్దగా ఉంది పడుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి శ్రీ రఘునాథ టెంపుల్ ఎగ్జాక్ట్ గా 6 kilometers ఉంది. మన సర్దార్జీ చెప్తున్నాడు ఈ టెంపుల్ సిటీ సెంటర్ లో ఉందని చెప్పి. एकदम सिटी के बीच में, उधर जाओगे पूरी सिटी, इधर जाओगे सिटी, इधर जाओगे सिटी, सिटी सेंटर में. టెంపుల్ అయితే వచ్చేసింది. చుట్టుపక్కలంతా షాపింగ్ సెంటర్స్. శ్రీ రఘునాథ్ జీ టెంపుల్. కాషాయం రంగుతో ఉన్న ఈ మందిర్ దూరం నుంచే చాలా దివ్యంగా కనిపిస్తుంది. మనం పూజకు పూలు ఏమైనా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇక్కడ. టెంపుల్ బయట మనకి చెప్పల్స్, బ్యాగ్స్ పెట్టడానికి కౌంటర్స్ ఉంటాయి. టెంపుల్లోకి వన్స్ ఎంటర్ అయితే మనకి గుడి ప్రాంగణం అంతా చాలా విశాలంగా ప్రశాంతంగా అనిపిస్తుంది. మన చేతులు కాళ్ళు శుభ్రం చేసుకుని వెళ్ళడానికి బయట వాటర్ ట్యాప్స్ కూడా ఉంటాయి. లోపలికి వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది టెంపుల్. టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 5:30 AM to 11 AM. లక్కీగా మేము 10:40 కంతా వచ్చేసాం. శ్రీ రఘునాథ్ జీ గర్భగుడిలో మనకి దర్శనమిచ్చేవారు శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణ. చాలా దివ్యంగా మెరిసిపోతున్నారు. యాక్చువల్గా జమ్మూలో కాట్రాలో ఉంది వైష్ణవి మాత. మనం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు దేవుళ్ళు, దేవతల విగ్రహాలు అడుగడుగునా దర్శనమిస్తాయి. మనకి ఇంకా ఇక్కడ శ్రీ వాల్మీకిజీ, ఆదిశంకరాచార్యుల విగ్రహాలు కూడా కనిపిస్తాయి. శ్రీ మాతా వైష్ణవి దేవిజీ. ఆలయం పక్కనే ఒక పెద్ద జామకాయ చెట్టు ఉంది. మన బుడ్డిగాలు ఊరుకుంటారా, తలా ఒకటి తీసేసుకున్నారు. వాళ్ళ తాతయ్య హెల్ప్. ఆడ పండు ఉంది. అలా గుడి చుట్టూ ప్రదక్షిణలు అయ్యాయి. ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ సూర్య భగవాన్ మందిర్ కనిపిస్తుంది. టెంపుల్ టైమింగ్స్ బోర్డులో క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి శ్రీ రఘునాథ మందిర్లో జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు కూడా దర్శనమిస్తాయి. చూడద్దు. మా బుడ్డిగాళ్ళకి భక్తి ఎక్కువైపోయింది. మెయిన్ రఘునాథ టెంపుల్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అమర్ మహల్ ప్యాలెస్. మనకి రఘునాథ టెంపుల్ నుంచి అమర్ మహల్ మ్యూజియం 7 kilometers ఉంది. వెళ్ళటానికి 15 minutes అయితే పట్టింది మాకు. మోస్ట్లీ అయితే మ్యూజియం దగ్గరకు వచ్చేసాం. వెల్కమ్ టు అమర్ మహల్ మ్యూజియం. యాక్చువల్గా ఈ మ్యూజియం ఒకప్పుడు డోగ్రా కింగ్స్ యొక్క రాయల్ రెసిడెన్స్గా ఉండేదంట. ప్రెసెంట్ అయితే మ్యూజియంగా ఉంది. ఎంట్రన్స్ లోనే మనకు టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. అడల్ట్స్ కి అయితే 10 rupees, కిడ్స్ కి అయితే 5 rupees. వావ్, ఆర్కిటెక్చర్ అయితే చాలా యూనిక్ గా ఉంది. ఫ్రెంచ్ అండ్ ఇండియా స్టైల్లో ఉంది. మెయిన్ కింగ్ మహారాజ్ హరి సింగ్ అంట. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి. ప్రధాని మన్మోహన్ సింగ్ తో, నెహ్రూ గారితో, అలా చాలా మంది పొలిటీషియన్స్ తో దిగిన ఫొటోస్ కూడా ఉన్నాయి. అబ్దుల్ కలాం గారితో, మోడీ గారితో, దళాలమ్మ గారితో కూడా ఉన్నాయి. బిల్డింగ్ 135 years ఓల్డ్ బిల్డింగ్ అంట. గైడ్ చెప్తున్నాడు. ఇది రాణి గారి పెయింటింగ్ ఫోటో. గైడ్ ఇతనే. ఈ డిన్నర్ సెట్ అంతా సిల్వర్ దంట. నెక్స్ట్ డ్రెస్సింగ్ టేబుల్ ఏరియా. అసలు రూమ్ చూసారా,
ఆ కాలంలోనే ప్రజెంట్ ట్రెండ్ ఫాలో అయ్యారు రాజులు రాణులు. షాంపూస్, పర్ఫ్యూమ్స్, రాణి గాని కాస్ట్యూమ్స్ అన్నీ భలే ఉన్నాయి అసలు. రేడియో, ఎమర్జెన్సీ లైట్, వాష్రూమ్స్ అయితే తాజ్ హోటల్లో ఉన్నట్టు ఉన్నాయి. అప్పట్లోనే షాంపూలు, పర్ఫ్యూమ్స్, టబ్బాత్. ఇంకా ఇది ఒక ఇండోర్ ఫైర్ క్యాంప్, బెల్జియం నుంచి తెచ్చిన అద్దం. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, జర్మనీ నుంచి తెచ్చిన రేడియో ఉంటుంది. పద్మవిభూషణ్ ఇది రాజుగారు చిన్నప్పుడు ఫోటో. ఇంకా ఈ రూమ్లో లార్డ్ వెంకటేశ్వర్ల స్వామి ఐడల్ ఉంది. ఈ రూమ్లో నుంచి విండో వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. కింది ఫ్లోర్లోకి వచ్చాక ఓల్డ్ లిఫ్ట్ కనపడింది. బయటికి వచ్చి చూస్తే మాత్రం అసలు సరౌండింగ్స్ మామూలుగా లేదు. ఒక పక్క గ్రీనరీ, రివర్, ఇంకో పక్క హిల్స్. ఇక్కడున్న రాజులు రాణులు చాలా బెస్ట్ లైఫ్ అయితే లీడ్ చేసి ఉంటారు కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే జమ్మూ నుంచి కాట్రాకి వెళ్ళాలి. లేదారిలో మనకి హిల్స్, బ్యూటిఫుల్ సీనరీస్, ఫారెస్ట్ ఫీల్డ్స్, ఈ టనల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, IIM. ఇంకా ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అయితే ప్రోగ్రెస్ లో ఉంది. నేచర్ మాత్రం చాలా న్యాచురల్ అనిపించింది. జమ్మూ నుంచి కాట్రాకి 50 కిలోమీటర్స్ ఉంది. మాకైతే 1.5 hours పట్టింది. ఈ ప్యాకేజ్కి ట్యాక్సీ చార్జెస్ అయితే 2500 పడ్డాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళాక డీప్ టనల్స్ వచ్చాయి. ఇప్పుడు మనం డీప్ టనల్ లో వెళ్తున్నాం. ఫైనల్ గా 1.5 hours తర్వాత మా హోటల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. హోటల్ ద రాయల్ కృష్ణ. యాక్చువల్ గా సెన్సార్ డోర్స్ లేకపోతే అప్పిగాన్ని పచ్చడి చేసేస్తాయి. నెక్స్ట్ హోటల్ స్టాఫ్ వచ్చి లగేజ్ మొత్తం షిఫ్ట్ చేస్తున్నారు. ఏంటి అబ్బి అలా చూస్తున్నావు, నీలాగే ఉందా? ఇదంతా సిట్టింగ్ లాబీ ఏరియా. యాక్చువల్గా ఈరోజు అయితే చాలా జర్నీ చేసాం కదా, ఫుల్గా టైర్డ్ అయిపోయి ఉన్నాం. సర్వీస్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి రూమ్ యాక్సెస్ తీసుకుని రూమ్కి వెళ్ళిపోయి పడుకుంటే కానీ ప్రశాంతంగా ఉండదు. హోప్ యూ లైక్ ద వీడియో. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 3.